సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే కార్యక్రమానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్లో మనకున్న అనేక సందేహాలను దేవుడు రాయించిన పుస్తకమును మనం చదవటం ద్వారా, పరిశీలించడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఈ వారంలో ఈ దినాన్ని, ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సోదరులు అడిగిన ప్రశ్నలు ఒక్కొక్కటిగా మరి బైబిల్లో మనమందరము కలిసి సమిష్టిగా పరిశీలించి దేవుడు రాయించిన నిజాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను తెర మీద మనం చదువుకుందాం. మొదటి ప్రశ్న పశ్చిమ గోదావరి నుంచి రాజేష్ సహోదరులు అడుగుతున్నారు. వందనాలు అన్నగారు, నా ప్రశ్న ఏమిటంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 11, 12, 13, 14 ఈ యొక్క వచనాలకి అర్థం కాలేదు బ్రదర్. ఇది ఆ సంగతి నుంచి పోయే వరకు మేల్కొన్నారు, ఎవరు వారు నిద్ర లేవజాలరు, ఇక వచనానికి అర్థం చెప్తారు అనుకుంటూ జైశాలి టీవీ ముందు ఎదురు చూస్తూ ఉంటాను. చదువుదామండి. సహోదరుడు అడిగిన ప్రశ్న యోబు గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, నదిలో ప్రవహించే నీరు ఎట్లు హరించిపోతుందో, ఆవిరైపోతుందో, అలాగుననే అలాగే నరులు పండుకొని తిరిగి లేవరు, నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించిపోవు వరకు ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, వారు మేల్కొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అంటున్నాడు. అంటే ఈ మాటలు అతనికి అర్థం కాలేదు. మరలా చదువుదాం మొదటి నుంచి. ఇది చనిపోయిన వారిని గూర్చి రాయబడుతున్న మాట. ఏమండి, ఏమంటున్నాడు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, జలములు, తటాక జలములు ఎలా అయితే ఇంకిపోతాయో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, ఎలా అయితే ఒక్కొక్కసారి ఎండిపోతుందో, అలాగుననే దానిని పోలుస్తూ అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, నరులు పండుకొని తిరిగి లేవరు అంటున్నాడు. ఆకాశము గతించిపోవు వరకు, ఎప్పటి వరకు కింద చెప్తున్నాడు? ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, వారు మేల్కొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. అంటే భూమి మీద పుట్టుకొస్తున్న కోట్ల మంది మనుషులు వాళ్ళందరూ కూడా తమ జీవితాలను తనువు చాలించిన తరువాత ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళిపోతున్నారు అన్నది అందరూ ఎరిగిన నిజం. అయితే అలా వారు విడిచిపెట్టిన దేహాలను మనం ఏం చేస్తున్నాం అంటే సమాధి కార్యక్రమం చేస్తున్నాం. అంటే మట్టిలో వారిని పరుండబెడుతున్నాం. బైబిల్ చావుకి చెప్పిన నిర్వచనం ఏంటంటే నిద్ర అన్నాడు దాన్ని. 13వ కీర్తనలో ఒక మాట చూద్దాం. అంటే మృత్యువును ఎందుకు నిద్రతో పోల్చాడు అంటే నిద్రపోయేవాళ్ళు ఖచ్చితంగా మేల్కొంటారు అని అర్థం. ఏమండి, చూద్దాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తనలోని 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 13వ కీర్తనలోని 4వ మాట, నేను మరణ నిద్ర నొందకుండా అంటున్నాడు చూడండి. మరణ నిద్ర అంటే మరణం కూడా నిద్ర. యేసుక్రీస్తు వారు ఒక చిన్నది చనిపోయినప్పుడు కూడా అందరూ ఏడుస్తున్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చిన మాట అదే మాట పలికాడు. అలాగే లాజరు గారి విషయంలో కూడా ఆయన, ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు? లాజరు నిద్రించుచున్నాడు. అలాగే చిన్నది నిద్రించుచున్నది. అంటే నిద్ర అనే పదాన్ని ఎందుకు ప్రభువారు వాడారు అంటే నిజానికి చావు అన్నదానికి లోకం ఏమనుకున్న బైబిల్ చెబుతున్న అర్థం ఏంటంటే అది నిద్ర అని. అంటే నిద్రపోయేవారు మేల్కొంటారా అంటే అవును, మేల్కొంటారు. వారు తిరిగి లేస్తారు, పడుకున్నవాళ్ళు. కనుక చావు అన్నది నిద్రతో పోల్చారు. అంటే నిద్ర తాత్కాలికంగా నిద్రపోతారు. ఏమంటే జీవితాంతం ఎవరు నిద్రపోరుగా, రోజంతా ఎవరు నిద్రపోరుగా. కనుక నిద్రపోయేవాళ్ళు మేల్కొనవలసిన గడియ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు లేవాలి. అది దాని భావం. కనుక ఇప్పుడు రండి, యోబు గ్రంథంలో అంటున్న మాటలో అర్థం ఏంటంటే, మరలా చదవండి యోబు గ్రంథం 14వ అధ్యాయంలోని 11వ వచనం నుంచి.
తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోతుందో అలాగే నరులు పండుకొని తిరిగి లేవరు. పండుకొని తిరిగి లేవరు అంటే మరణంతో పోలుస్తున్నాడు అక్కడ. పండుకోవటం అంటే మరణిస్తారు, తిరిగి లేవరు అంటున్నాడు. మరి ఎప్పుడు లేస్తారు? కిందన వివరణ ఇచ్చాడు. ఆకాశము గతించిపో వరకు అంటున్నాడు. చూడండి, వారిని ఎవరు? వారు మేల్కొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అంటున్నాడు. చూడండి, అంటే పడుకున్నోళ్ళు ఎవ్వరూ లేపలేరు అంటే మేల్కొలపలేరు అని అర్థం. చనిపోతున్న వాళ్ళు ఎవరిని కూడా బ్రతికించలేరు, అంతే కదండి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికించగలరా? బ్రతికించలేరు. అంటే అది దేవుడు అనుకుంటేనే ఆ లేపే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటి వరకు జరగదట ఇది? ఆకాశము గతించు వరకు. అంటే ఆకాశము గతించాలి అంటే యేసుక్రీస్తు వారు రెండోది రాకడలో ఆయన భూమి మీదకి ఈ మనమున్న ఈ విశ్వమున్న ఈ విశ్వంలోనికి ఆయన రావాలి, తన దూతలని పంపాలి. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అది కూడా రాయబడింది బైబిల్లో. ముగింపులో యేసుక్రీస్తు వారు ఆయన దూతలను పంపించి మనందరినీ కూడా, సమాధులలో నిద్రించిన మనందరినీ కూడా మేల్కొలుపుతారు. అంటే ఆయన కొరకు బ్రతికి చనిపోయిన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా బ్రతుకుతారు. అంటే భూమి మీద కాలం గతించిన తరువాత ముగించుకొని చనిపోయిన వారందరూ కూడా నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు అని అర్థం. ఎప్పటి వరకు నిద్రిస్తారు? ఈ ఆకాశం గతించినంత వరకు. ఆకాశం ఎప్పుడు గతిస్తుంది? యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తరువాత, అంతేనా? కనుక మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు? మృతులలోనూ ఉన్న వాళ్ళందరూ కూడా సమాధులన్నీ తెరవబడతాయి, మృతుల్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. ఏమండి? ఆయన స్వరము విని మేల్కొంటారు. ఆ తర్వాత సంఘముగా ఉన్నవారిని అందరినీ మార్పు చెందిన, అప్పటి వరకు బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందుతారు కదా, వీళ్ళందరినీ తీసుకుని ఏకముగా ఆకాశ మండలం మీదకి ఆయన మనల్ని కొనిపోతాడు తండ్రి యొద్దకు అనే మాట అటు దశలోనిక పత్రికలో కానీ కొరింథీ పత్రికలో కానీ పౌలు గారు చెప్పిన మాట మనకి అర్థమవుతుంది. అంటే ఈ మేల్కోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు. అప్పటి వరకు మృతులెవరు మేల్కోరు, కనుక వాళ్ళని ఎవరు నిద్ర లేప జాలరు. అది అక్కడ దాని మాటకి అర్థం. అంతేగాని ఏదో భూమి మీద నిద్ర వచ్చి పడుకునే వాళ్ళని కాదు అక్కడ. ఓకేనా అన్న? మంచిది. తర్వాత ప్రశ్న, రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. హనీ గారు వందనాలు. నా పేరు ఆంధ్రయ్య, వయస్సు 37, మంగళగిరి. నా ఇశ్రాయేలీలు రాజు గురించి ఇశ్రాయేలీల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడింది. అలాగే యూదుల రాజు గురించి యూదుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడింది. నా ప్రశ్న ఏమిటంటే వృత్తాంతము అంటే ఏమిటి? వృత్తాంత గ్రంథము మన బైబిల్లో ఉందా? దయచేసి తెలుపగలరు. ఏమంటే అదే ప్రశ్న కిందన కూడా. కాకపోతే అదే ప్రశ్న తిరిగి మరలా ప్రశ్నించాడు. ఏమంటే మొదటి రాజులు, రెండో రాజులు ఇశ్రాయేలీలను యూదులను పరిపాలించినట్లుగా ఉన్నది. మరి వీరు చేసిన కార్యములు కొంతవరకు బైబిల్లో వ్రాయబడి ఉన్నది కదా, మరి కొంతవరకు ఇశ్రాయేలు వృత్తాంత గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది, అలాగే యూదుల వృత్తాంత గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది అంటే ఏమిటి? వివరించగలరు. వృత్తాంతము అంటే రాజులు వాళ్ళు దినములో చేసే చర్య, వాళ్ళు పనులు. ఏమండి? అవన్నీ వృత్తాంతము అంటారు దాన్ని. రాజు తన జీవిత కాలంలో జరిగించిన క్రియలనే వృత్తాంతములు అంటారు. కనుక రాజుల వృత్తాంతముల గ్రంథము, దిన వృత్తాంతముల గ్రంథం అంటే రోజులో జరిగించిన కార్యక్రమం. దిన వృత్తాంతము అంటే ఒక రోజులో జరిగించిన పనిని దిన వృత్తాంతము అంటారు. కనుక మొదటి రాజులు గ్రంథం, మొదటి దినవృత్తాంతములు కానీ రెండవ దినవృత్తాంతముల గ్రంథము కానీ అవి రాజుల గూర్చి రాయబడినవి. ఏమంటే ఇశ్రాయేల్ రాజులు కావచ్చు, యూదా రాజులు కావచ్చు, మొత్తానికి ఇశ్రాయేలు వారిని పరిపాలించిన రాజుల యొక్క వారి దినచర్య అంటే వాళ్ళు ఇశ్రాయేలుని ఏ విధంగా పరిపాలించారు, ఎవరెవరు భక్తి యందు నిలబడ్డారు, ఎవరెవరు భక్తిని కోల్పోయారు, వీటన్నిటినీ వివరించిందే ఈ వృత్తాంత గ్రంథం. అంటే రాజులకు సంబంధించింది మాత్రమే. ఇప్పుడు అపోస్తలుల కార్యములు అని బైబిల్లో ఉంది. ఎవరి కార్యక్రమాలు రాయబడ్డాయి అందులో? పౌలు గారు చేసిన కార్యక్రమాలు, ఏమండి పేతురు గారు చేసిన కార్యక్రమాలు, అవునా? అపోస్తలులు అసలు ఎక్కడి నుంచి తమ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు అనే వివరాలు వ్రాయబడ్డాయి. కాబట్టి దానికి అపోస్తలుల కార్యములను నామకరణం చేశారు.
ఏమండి? కనుక బైబిల్ రాయబడినప్పుడు కూడా మరి రాజుల వృత్తాంత గ్రంథము అనేది రాయబడింది ఖచ్చితంగా. ఏమండి? చూద్దాం ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 29 ఏమంటున్నాడండి అందులో? రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. ఏమంటే 19వ వచనంలో ఏమంటున్నాడు? 29 కదా చదవం. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 14 వచ్చి 19 చదవండి. ఇక్కడ మరొక రాజు యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వములను గూర్చియు ఇశ్రాయేలు వారు, ఎందుకంటే ఇతర ఇశ్రాయేలు రాజులు కొంతమంది ఉన్నారు, యూదుల రాజులు కొంతమంది ఉన్నారు. ఏమంటే యెరోబాము ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లో ఒకడు, ప్రథముడు. ఏమంటే రెహబాము అంటే సొలొమోను గారి కుమారుడు, యూదులను పరిపాలించిన రాజు ఈయన. ఏమండి? కనుక ఈ రాజులు ఏ కార్యక్రమాలు చేశారు, ఈ రాజులు ఏ కార్యక్రమాలు చేశారు అన్నది వ్రాయబడినట్లుగానే అక్కడ మనకు చదువుకుంటున్నాం. ఏమని? అతడు జరిగించిన యుద్ధములు, అవునా, ప్రభుత్వములు, ఎలా ప్రజలను పరిపాలించాడు. ఏమండి? ఇశ్రాయేలు వారు రాజుల వృత్తాంత గ్రంథం అంటే ఇదే ఇప్పుడు మనం చదువుకుంటున్న రాజుల వృత్తాంత గ్రంథమే, అది దినవృత్తాంతములు అని నామకరణం చేశారు. నిజానికి అది రాజుల వృత్తాంత గ్రంథం అన్నా దినవృత్తాంతాలన్నా ఆయా రాజులు, ఇశ్రాయేలు రాజులు, యూదుల రాజులు ఏంటేంటి కార్యక్రమాలు చేశారో అన్నది వివరించి వ్రాయబడిన గ్రంథం. కాబట్టి ఇక సువార్తలు అనుకోండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అందులో ఎవరి కార్యక్రమాలు ఉన్నాయి? యేసువారి జననం మొదలుకొని యేసువారి పునరుద్ధానం వరకు. ఏమంటే టోటల్గా ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఆయన చేసిన కార్యములు. ఒక సువార్తికుడు చెప్పలేదు, మరొక సువార్తికుడు, ఇలాగ మరొక సువార్తికుడు చెప్పలేదు, మరో సువార్తికుడు, ఇలా నలుగురు కూడా ఒకే సందర్భాలను విడివిడిగా ఒకరు చెప్పని సంగతులను మరొకరు వివరిస్తూ ఈ 4 సువార్తలను రాశారు. ఇంతకీ 4 సువార్తల్లో ఏముందంటే యేసుక్రీస్తు వారి జన్మ నుంచి మరణం వరకు జరిగిన దినవృత్తాంతం. అది కూడా ఆయన రోజులో ఏ రోజు ఏ కార్యక్రమం చేశాడు, పస్కా రోజు ఏం జరిగింది, పండగ రోజు ఏం జరిగింది, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది. ఏమండి? ఇలా ఆయన దినచర్య, రాత్రిపూట ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు, పగటిపూట ఏ గ్రామాలకి వెళ్ళాడు. ఏమండి? ఇలా అవన్నీ వ్రాయబడిన ఆ వివరణ ఇవ్వబడింది సువార్తలు. కనుక సువార్తలు కానీ, అపోస్తుల కార్యములు కానివ్వండి, రాజులు గ్రంథాలు కానివ్వండి, అలాగే వృత్తాంత గ్రంథాలు కానివ్వండి, ఇలా బైబిల్లో ఏదైనా సరే వ్రాయబడింది వారు ఆయా కాలాల్లో వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు జరిగించిన వాటిని చరిత్రగా, అలాగే ఉదాహరణలుగా, ఏమండి, మనకు దృష్టాంతములుగా దేవుడు రాయించారు. అంటే ఎగ్జాంపుల్స్. వాటిని చూచి మనం బాగుపడాలి, వాటిని చూచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు వాటన్నిటినీ రాయించడం జరిగింది. అంతే నాన్న, అంతకుమించి అందులోని ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. వృత్తాంత గ్రంథం అనగానే ఏదో వేరు గ్రంథం అని మాత్రం మీరు అనుకోకండి. ఓకే, మంచిది. తర్వాత ప్రశ్న. అనే వందనాలు, నా పేరు తిమోతిరాజు, రేలంగి, వయసు 42. ఏమండి? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అంటున్నాడు. అలాగే 66వ అధ్యాయం 22వ వచనంలో నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచుండును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అలాగే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును కొరకును, ఏమండి, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రకటన 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదట భూమియు గతించిపోయిను, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మరలా సృష్టింపబడుతుంది, వివరించగలరు లేదా లింక్ పంపించగలరు. అలాగే 1 యోహాను 5:15లో ఇది 2వ ప్రశ్న అడుగుతున్నాడు. ఓకే, మొదటి ప్రశ్న చూద్దాం. ఏమంటే ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి అక్కడ ఏం రాయబడింది? పాత నిబంధన కాలంలో దేవుడు వివరించాడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో కానీ 66వ అధ్యాయంలో కానీ ఈ 2 మాటలు మనం చూడగలిగితే ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఒకసారి ఆ మాట ముందు వెనక చదువుదాం. ఏమండి?
యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఎందుకంటే ఇందులో 2 అర్థాలు ఉంటాయి. ఆ 2 అర్థాలు నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏమంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం ముందు 17 చదవండి. అంటే ముందు 17వ వచనం, తర్వాత ముందు 15, 16, 17, 18, 18 వచనాలు చదువుదాం. 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరవబడతాయి, జ్ఞాపకానికి కూడా రావు అంటున్నాడు. ఏమండి 16 ముందు మాట. 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. తనను ఆశీర్వదించాలని కోరుకుంటాడు కదా. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేస్తాడు కదా. పూర్వము కలిగిన ఇబ్బందులు, సమస్యలు నా దృష్టికి మరవబడతాయి. అవి నా దృష్టికి మరుగవుతాయి, కనిపించకుండా ఉంటాయి. ఇదిగో ఎందుకంటే నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేయబోతున్నాను అని చెప్పాడంటే మీ పాపాలు నేను మర్చిపోతాను, ఓకే, మీ అపరాధాలు నేను మర్చిపోతాను, క్షమిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? క్రీస్తు రాకతోనే జరిగాయి, మర్చిపోకండి. ఎందుకంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఆ మాట చదివారు ఎప్పుడైనా బైబిల్లో? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అట్టివాడు నూతన సృష్టి అనే పదం ఉంది. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న వ్యక్తి నూతన సృష్టి ఎలాగవుతాడు? క్రీస్తులో ఉన్న వ్యక్తి నూతన సృష్టి అంటే ఇదిగో పాతవి గతించను కొత్తవాయను, ఆ మాట కూడా అక్కడ రాయబడుతుంది. అంటే ఈ మాటనిది యేసుప్రభు వారు తదనంతరం ఎందుకు ఈ మాట అప్లై చేస్తున్నారు అంటే, ఈ మాట ఎందుకు అప్లై చేస్తున్నారంటే నూతనత్వం అనేది. అంటే ఇశ్రాయేలీయుల్లో అప్పటి వరకు వాళ్ళ అపరాధములు, పాపముల చేత చచ్చిపోయారు. వాళ్ళంతా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ కూడా వాళ్ళు విసర్జించేశారు. సో దానివల్ల ఏంటంటే నేను ఒక క్రొత్త లోకాన్ని సృష్టించబోతున్నాను, ఒక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో నీతి ఉంటుంది ఆయనని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి రాకతో తనను కుమారుని పంపించడంతో ఒక నూతన సృష్టిని నేను చేయబోతున్నాను. ఏంటి ఆ నూతన సృష్టి? నూతన సృష్టి అనగానే మనం కేవలం విశ్వము, ఈ భూమి, ఆకాశం అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ దానికన్నా మొదటిగా ఇంకొకటి కూడా మీరు భావించాలి. ఏంటది? చదువుదాం ఒకసారి కొరింథీ పత్రికలోని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు? కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఏంటంటే క్రీస్తునందుంటే నూతన సృష్టి. అక్కడ క్రొత్త ఆకాశము, క్రొత్త సృష్టి నేను చేయబోతున్నాను అన్నాడు. ఏమండి అంటే వ్యక్తి సృష్టి అవుతాడా? అవును. అంటే రిఫార్మేషన్, మనిషిలో మార్పు జరుగుతుంది, కొత్త వ్యక్తి రాబోతున్నాడు అని కిందనేమంటాడు? పాతవి గతించను అంటే నీ పాత స్వభావం, నీ పాత నైజం, నీ పాత క్రియలు పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. చూడండి, క్రొత్తవి, నూతన వ్యక్తి. ఏమండి ఎలా అంటారా? ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిసం పొందటమే నూతన సృష్టి పొందటం అని అర్థం. అంటే రీబార్న్, అవునా? లేదా తిరిగి జన్మించటం. నికోదేము అడిగినప్పుడు అదే కదా. నికోదేము అడిగినప్పుడు యేసుప్రభు వారు సమాధానం చెప్తున్నారు. ఏమని? అయ్యా ఎలాగయ్యా మరలా ఒక వ్యక్తి తల్లి గర్భంలోకి ప్రవేశించి ఎలాగ అతను తిరిగి జన్మించగలడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అతడు జన్మించితేనే గాని దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. అంటే తల్లి గర్భంలోకి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువు ప్యూర్, అతనుడు ఏ కల్మషం లేదు. నూతనత్వం, న్యూ బార్న్ బేబీ అంటారు. అంటే కొత్తగా జన్మించిన వాడు అని అర్థం. మరి బాప్తిసం తీసుకున్న వారు కూడా ఎవరన్నమాట? వాళ్ళు కూడా కొత్తగా జన్మించిన వాళ్లే. అంటే నూతనత్వాన్ని పొందినవారు అనగా నూతన సృష్టి అని మనం అనుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? కనుక యేసుక్రీస్తులోనికి రావటం కూడా నూతన సృష్టిలోనికి రావడమే. అంటే ఈరోజు మనం ఉన్న సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఒక న్యూ వరల్డ్, అంటే ఒక కొత్త ప్రపంచం. ఏంటి ఆ ప్రపంచం? అప్పుడు చెప్పాడే, ఇశ్రాయేలు వారితో చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏం చెప్పించాడంటే, ఇదిగోండి సింహపు పిల్లతోని సింహంతోని మేకపిల్ల గడ్డి మేస్తుంది. ఏమండి పాలు కుడుచు చిన్న బిడ్డడు కూడా నాగుపాముతో, మిడినాగుతో ఆడుకుంటాడు. అంటే వాళ్ళకు ముందుగా ఎందుకు ప్రవక్త ద్వారా ప్రవచించాడు అంటే, రాబోయే కాలంలో నేను సృష్టించబోయే లోకం అలాగే ఉంటుంది.
చాలామంది ఈ మాటను అపార్థం చేసుకొని ఏమనుకుంటారంటే, ఏమండి, ఏదో పరలోకంలో మళ్ళీ పాముతో ఆడుకుంటారు పిల్లలు, లేదా అక్కడ సింహం మేక కలిసి గడ్డి మేస్తాయి, అలా అనుకుంటున్నారు చాలామంది. నిజానికి అక్కడ జరిగేది కాదు అది. ఎందుకంటే ఆ లోకం ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకు తెలియదండి. ఆ లోకంలో మళ్ళీ మేకలు, ఆ లోకంలో మరలా పాములు, ఆ లోకంలో మరలా జంతువులు, అది కాదు అక్కడ దేవుడు చెప్పినది. అంటే సంఘము అంటే నేను ఒక కొత్త లోకాన్ని చెయ్యబోతున్నాను అంటే, ఈ సంఘాన్నే లోకంతో పోల్చాడు, సంఘాన్నే నూతన సృష్టిగా చెప్పాడు. ఆ మనిషి మార్పు చెందడమే నూతనంగా పుట్టటం. ఏమండి, చదువుతారు ఒకసారి ఆ మాట, యెషయా గ్రంథంలో ఉన్న మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి ఆ మాట. తోడేలట గొర్రెపిల్ల యొద్ద వాసము చేయి. ఈ రెండు వ్యతిరేకమైన స్వభావాలు కలిగినవి. కానీ గొర్రెపిల్లతో వాసన చేయడం అంటే ఎత్తుకెళ్ళిపోవాలి కదా, తినేయాలి కదా. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటదట. దూడయు కొదమ సింహమును, దూడ మళ్ళా కొదమ సింహం, పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలునంటున్నాడు. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయటండి. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఒకే దగ్గర పడుకుంటాడు గొడవలు లేకుండా. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. సింహం గడ్డి మేస్తదా. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుందట. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాస్తుందట. అంటే ప్రమాదం ఏమీ లేదా? లేదు. నా పరిశుద్ధ పర్వతమందు, అది అక్కడ చెప్తున్నాడు, నా పరిశుద్ధ పర్వతమందు అంటున్నాడు. చూడండి, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగమును హాని చేయదంటే, మృగాలు కంటే ఉండవు. వాటి స్వభావాలు మారిపోయాయి అని అర్థం. అంటే ఒకప్పుడు క్రూరులుగా ఉన్నవారు, ఒకప్పుడు సింహము లాంటి, చిరుతపులు లాంటి, తోడేలు లాంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళందరూ కూడా తమ యొక్క స్వభావాలను మార్చేసుకొని ఎలా మారిపోతారు? సాధు జీవులుగా, పసిపిల్లలతో కలిసి ఉండేటట్లుగా. అదనమాట. ఏమండి, ఇప్పుడు పౌలు ఉన్నాడండి, ఎలాంటి స్వభావం మీరు చెప్పండి? క్రైస్తవులు చంపడమే ప్రాణాధారంగా పెట్టుకుని ఇంటెంటా జొచ్చి అందరినీ ఈడ్చుకొచ్చి చంపి చెరసాల్లో వేసిన వాడేనా? అంటే క్రూరుడా కాదా చెప్పండి? మరి క్రూరుడైన వాడు ఎలా మారిపోయాడు? రాళ్లతో కొడుతుంటే ఏమంటలేదు. ఏమండి, అన్నీ సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, దెబ్బలు తింటున్నాడు. ఏంటి ఆయన పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఒక క్రూరమైన స్వభావి చాలా సాధువైన స్వభావిగా మారిపోయాడు. ఏమండి, మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ? స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య ఎలా ఉన్నారట? సాధువులు అంటే కాషాయంగా బట్టలు వేసుకొని కమండలం పట్టుకోవడం కాదు అక్కడ. సాధువు అనగా అతడు చాలా విధేయుడు, కోపము లేనివాడు, వినమ్రుడు. ఏమండి, హాని తలపెట్టని వాడు సాధువు అని అర్థం. ఏమండి, ఆవు సాధుజీవి అంటారు. అంటే దానివల్ల పెద్ద హాని ఏమీ లేదు, మనకు మేలే గాని అని. అలా మనుష్యులు తమ స్వభావాన్ని విడిచి మంచి స్వభావులుగా మారిపోయారు అన్నదండి అక్కడ భావన. ఇది చాలా మందికి బైబిల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాక, ఈ వివరణ అనేది వాళ్ళు ఇవ్వలేక వాళ్ళు ఏమన్నారంటే, పరలోకంలో అలా ఉంటుందండి, అక్కడ ఎద్దులు ఉంటాయి, చిరుతుపుళ్ళు ఉంటాయి, నాగుపాము పిల్లలు ఉంటాయి, చిన్నపిల్లలు. అక్కడ చిన్నపిల్లలు ఏంటి? అక్కడ బాలురు ఉంటారా? లేదండి, మనం అంతా కూడా ఎదిగిన వాళ్ళం. దేవుడు ఎలాగైతే ఉన్నాడో పవర్, మనం కూడా శక్తులుగా ఉంటాం అక్కడ. అంతేగాని అక్కడ మళ్ళీ బంగిరే పిల్లలు గాను, ఏమంటే చంకర పెట్టుకునే తల్లులు ఉండరు, అక్కడ ఆడించే పిల్లలు కూడా ఉండరు. ఇక్కడ సంఘము దగ్గరే ఇటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారంటే ఎందుకు జరిగింది చెప్పండి? పౌలు మారిపోయాడు, నూతన సృష్టి. ఇప్పుడు చదవండి ఆ మాట. యెషయా గ్రంథంలో సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఇదిగో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఏమండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు అక్కడ? చదవండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించబోతున్నాను. నేను మునుపటివి మరవబడతాయి. మునుపటిలా మీరు ఉండరు, జ్ఞాపకానికి కూడా రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. మీరు ఆనందించుడి, అలా ఆనందించండి. కనుక మరికొద్ది కాలంలో యేసు రాకతో భూమి మీద జరగబోయే ఒక నూతన సృష్టి కోసం ఆయన చెప్పాడు, అవన్నీ నెరవేరిపోయి. ఏమండి, మీకు అర్థమవుతుందా? రైట్. అయితే మరి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వల్ల ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, అవేంటి? చదువుదాం. 2వ మాట అడిగాడు కదా ఆయన. 2వ మాట ఏంటది?
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? అలాగే 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. రెండు చదువుతాం. ఫస్ట్ 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఏమండి? ఆయనను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అంటున్నాడు. ఏంటి మరలా? అంటే ఇది దేనికోసం చెప్తున్నాడు? అప్పటికి ముందు మనం ఆలోచిస్తే టోటల్గా డెమాలిషన్ కోసం చెప్తాడు. పై సందర్భాన్ని ఆలోచిస్తే అంటే ఈ విశ్వము, ఈ భూమి, ఈ ఆకాశములను గురించి మాట్లాడుతూ ఇవన్నీ నాశనం కాబోతున్నాయి, మిక్కుట వేండ్రంతో లయం కాబోతున్నాయి. మరి లయం అయిపోయిన తర్వాత ఏమైపోతాం అని మీరు భయపడకండి చెబుతున్నాడు. మరలా 13వ వచనంలో అదనమాట కంటిన్యూషన్ ఆ సందర్భం. మనము ఆయన వాగ్దానమును బట్టి ఇక్కడ కూడా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటున్నాడు. క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము అంటున్నాడు. వాటి యందు నీతి నివసిస్తుందంటే నమ్మకం. నీతి అనగా నమ్మకం. నమ్మిన వాళ్ళే వెళ్తారు. అబ్రహాం అక్కడికి వెళ్తాడు. ఏమండి? సంసోను అక్కడికి వెళతాడు. దావీదు అక్కడికి వెళతాడు. వీళ్ళందరూ భక్తులు. ఏమండి? కనుక ఎవరైతే దేవుని యందు మృతి నొందిన వాళ్ళు వాళ్ళందరూ నీతి నివసించే ఆ లోకానికి వెళతారు. అంటే మరొక క్రొత్త భూమి ఆకాశము ఉందా అంటే ఉంది. ఎలా? ఇదిగోండి ఇప్పుడు మనం అనుభవిస్తున్నామే ఈ భూమి ఆకాశములు ఉన్నాయి. ఇవి టోటల్గా డిస్మాంటిల్ అంటే టోటల్గా వినాశనం కాబోతున్నాయి. వినాశనం అయిన తర్వాత ఏం జరుగుతాయి? మరలా దాన్ని ఏం చేస్తానంటే మరలా రీబిల్ట్, మాడిఫై చేయబోతున్నాడు. ఎలా మాడిఫై చేయబోతున్నాడు? రోమీలకు రాసిన పత్రికలో చూద్దాం ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి అంటే ఆల్రెడీ నాశనానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అగ్ని కొరకు భద్రం చేయబడింది అని బైబిల్ చెప్పింది. అలా నాశనానికి లోనైన దాస్యం నుంచి విడిపించబడి దేవుని పిల్లలు అంటున్నాడు. చూడండి, అంటే మన కోసం దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదును అని నిరీక్షణ. అంటే మనం మహిమను పొందబోతున్నాం. ఆ మహిమలో స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఆ మహిమ కలిగిన స్వతంత్రంలోనికి పొందుదును అని నిరీక్షణ, తాను కూడా నేను పొందుతాను అనే నిరీక్షణ నమ్మకం కలిగినదై స్వేచ్ఛగా కాక తన ఇష్టానుసారంగా కాకుండా దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే ఈ సృష్టి అంతా ఏం కాబోతుందో తెలుసా అండి? టోటల్గా ఇదంతా కాలిపోబోతుంది. అది దీని ఫైనల్ స్టేజ్. కాలిపోయి ఏమవుతుంది? మళ్ళా మోడల్ రీమోడల్ చేస్తారు. ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, ఏమండి? అలా చెప్తే మీకు అర్థం కదా. బంగారం ఉందనుకోండి, బంగారం ఒకప్పుడు మనం గొలుసుగా ఉన్నాయి, ఇప్పుడు గాజులుగా కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ పాత బంగారం అంతా కూడా మరలా ఏం చేస్తారంటే దాన్ని కరిగించేసి మరలా దాన్ని లిక్విడ్ స్టేజ్లోకి తీసుకొచ్చి మరలా మనకు అనుకూలంగా ఉన్న గాజు రూపంలోనో లేదంటే చెవుల రూపంలోనో పట్టీల రూపంలోనో రకరకాల రూపాల్లోనికి తిరిగి మళ్ళీ దాన్ని రీమోడల్ చేస్తారు. దాన్ని రీమోడలింగ్ అంటారు దాన్ని. ఈ ప్రకృతిలో కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి ఆకాశాలు కూడా రీమోడలింగ్ కాబోతున్నాయి. రీమోడల్ అవుతాయి ఇవన్నీ కూడా, మార్పు చెంది. కనుక అతను ఆ రోజు యెషయాలో చెప్పిన మాటలో 2 భావాలు ఉన్నాయి అందులో. అంటే సంఘము గురించి అక్కడ చెప్తున్నాడు యెషయాలో, కానీ నూతన నిబంధన యేసుప్రభు వచ్చిన తరువాత ఆయన చెప్పే పేతురు పత్రికలోని వివరణ ఏంటంటే మరొక క్రొత్త భూమి క్రొత్త ఆకాశం రాబోతుంది, అందులో నీతి నివసిస్తుంది. అంటే ఇవన్నీ మారిపోయి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం. అంటే ఇక్కడ మనకు సేవ చేస్తున్నాయి ప్రకృతి పరిచారకులుగా. అక్కడ కూడా మనకు సేవ చేసేది సేవకులే కదండి, దేవదూతలే కదా. ఇక్కడ ఈ ప్రకృతి రూపంలో ఉన్నాయి, అక్కడికి మరో రూపంలోనికి రాబోతున్నాయి అనేది ముందుగా బైబిల్ చెప్పాడు. అదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. ఏమండి? ఇక ప్రకటనలు అన్నదా అది రూపకాలంకారంగా సంఘం గూర్చి రాయబడిన మాట. ఓకే, కనుక క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనగా ఒకనాడు ఇశ్రాయేలులో నుంచి క్రైస్తవులుగా మారటం కూడా నూతన సృష్టి అవుతుంది. అలాగే యేసుప్రభు వచ్చిన తరువాత మరలా ఈ విశ్వం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోయి మనం అనుభవించడానికి మరలా పరిచర్య చేయడానికి క్రొత్త భూమి క్రొత్త ఆకాశంగా నీతి నివసించే లోకంగా రాబోతున్నాయి అనేది కూడా అందులో ఉన్న మరొక పరమార్థం. ఈ రెండింటిని మీరు గమనించండి. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. మై నేమ్ ఇస్ సందీప్ కుమార్. ఏమండి? ఏజ్ 18. ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, తెలంగాణ. ఐ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. సమ్ ఆఫ్ మై క్వశ్చన్స్ ఆర్, what is the original meaning of taking baptism? How many types of baptisms are there? Original meaning of baptism అంటే ఏంటంటే నాన్న సందీప్, బ్యాప్టిజో అనే పదం నుంచి కదా యాక్చువల్గా వచ్చింది. ఇది గ్రీకు పదం నుంచి, అనగా ముంచడం,
సమాధి చేయబడ్డం, పాతి పెట్టడం బాప్తీసానికి అర్థం. కనుక బాప్తీసులో మనల్ని ఇప్పుడు ముంచి లేపుతారు. అది బాప్తిస్మం యొక్క అర్థం. ఆ పదానుకున్న అర్థం బ్యాప్టిజం అన్నదానికి అర్థం అది. తర్వాత ఇంకేం అడిగాడు ఆయన? ఎన్ని బాప్తీసాలు ఉన్నాయి అన్నది ఆయన అడిగాడు. ఏమండి, బాప్తీసం ఒక్కటే అని బైబిల్ చెప్పింది. బాప్తీసం ఒక్కటే అంటే మనుషులు తీసుకునే బాప్తీసం సుమా, మనుషులు తీసుకునే బాప్తీసం ఒక్కటే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అని బైబిల్ చెప్పింది. కనుక ఒకటే బాప్తిస్మం. మరి హౌ మెనీ బాప్టిజమ్స్ అన్నారంటే ఈరోజు ప్రపంచంలో పలు రకాల బాప్తీసాలు ఉన్నాయి. ఏమండి, చిలకరింపు ఉంది, తర్వాత పోరింగ్ ఉంది, అంటే చొంపుతో నీళ్లు వంపడం, ఏమంటే ముంచటం ఉంది, అలాగే సాల్వేషన్ ఆర్మీ జెండా కింద నుంచి ఇవ్వడం ఉంది. ఏమండి, ఇలా పలు రకాల బాప్తీసాలు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చిన్నప్పుడే జ్ఞాన స్నానం అని ఉంది. ఇవన్నీ కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే ముంచటం ద్వారా తీసుకున్న బాప్తీసమే సరి అయినది అని చెబుతుంది. ఇకపోతే బైబిల్లో ఒక 2 రకాల బాప్తీసాలు ఉన్నాయండి. ఏంటది? మత్తయి సువార్త మనం చూడగలిగితే బైబిల్లో ఉన్న బాప్తీసాలు సుమా, బైబిల్లో ఏం బాప్తీసం ఉంది, దేనికోసం చెప్పబడింది అని చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటున్నారు ఈ మాట. నేను మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక యేసు ప్రభు అనే మహానుభావుడు రాబోతున్నాడు, నాకంటే శక్తిమంతుడు, చాలా బలవంతుడు. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అంటున్నాడు. అంటే 2 బాప్తీసాలు. ఒకటి బాప్తిస్మిచ్చే యోహాను గారు ఇచ్చిన మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం ఉంది, అలాగే యేసు ప్రభు ద్వారా పొందే పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిస్మం అనేది ఉంది. అది ఇశ్రాయేలీల నుంచి కన్వర్ట్ అయిన అపోస్తలులకు చెందినది. ఎందుకంటే ఆ రోజు ఆయన ముందున్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. ఏమంటే బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గరకు వచ్చింది ఇశ్రాయేలీల జనాంగమే, శాస్త్రులు కానీ పరిశీలు కానివ్వండి, అప్పటి వరకు ఉన్న ఇశ్రాయేలీలు ఆ కాలంలో. అలాగే యేసు ప్రభు వచ్చిన తరువాత కూడా చాలామంది బాప్తీసాలు తీసుకున్నారు. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర తీసుకున్నారు. తర్వాత అపోస్తలులైన వారు కూడా బాప్తీసాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అవన్నీ కూడా మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మం ఒక్కటే అన్నాడు. ఏంటది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మనం బాప్తిస్మము తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ బాప్తిస్మమే మనల్ని రక్షించేది గనుక. అంటే మనం రక్షింపబడాలి అంటే, నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, పరలోకానికి హక్కుదారులు కావాలి అంటే ఫస్ట్ స్టేజ్, మొదటి స్టెప్ ఏంటంటే మనం ఖచ్చితంగా బాప్తీసాన్ని భూమి మీద పొందాలి. అది దాని అర్థం. కనుక నాన్న బాప్టిజాలు అనేది బైబిల్ ప్రకారంగా ఒకటే ఉంది, కానీ బైబిల్లో ఉన్న బాప్తీసాలు చెప్పాడు దేవుడు. అదెందుకు ఇదెందుకు? అపోస్తులు పొందిన బాప్తీసం అగ్ని బాప్తీసం, ఆ తరువాత ఇప్పుడు మనం పొందేది సంఘంతో చెప్పేసరికి అది కొంతమందికి లిమిటెడ్. అగ్ని బాప్తీసం కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం కానీ అది కొందరికే. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న బాప్తీసం అది ఎందరికో ఏనందో తెలుసా? బైబిల్లో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఆ బాప్తీసం ఎవరికి చెందుతుందో అనేది అక్కడ రాయబడింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీ పాపాలు క్షమించబడ్డానికి ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది, యేసుక్రీస్తు వారి నామమున మీరు బాప్తిసం పొందాలి. నీటిలో ములగాలి మీరు అందరూను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు పరిశుద్ధాత్మను వరం వస్తుంది. వరం అందరికి. ఇది ఎవరెవరికి అంటున్నాడు? ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు యేసు ద్వారా పిలిచిన వారందరికీ చెందును. కనుక ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న వన్ బాప్టిజం, ఒకే బాప్తిస్మము. అందరూ ఈ బాప్తిసాన్ని అనుసరించాలి. అదే బైబిల్ ఆమోదించిన నీళ్ల ద్వారా ముంచబడిన బాప్తీసం. ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్య ప్రవేశం అతనికి లేదు అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో నికోదేముకు సమాధానం ఇస్తున్నారు యేసు ప్రభు వారు. కనుక మనమంతా బాప్తీసం తీసుకోవాలి. ఖచ్చితం. అది ఒకే బాప్తీసం, అది ముంచబడిన బాప్తీసం. అది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మనం బాప్తీసం తీసుకోవాలి. ఓకేనా? మంచిది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. నా పేరు ఏరన్నా
ఏమంటే ఊరు మాంత్రికి, వయసు 29. అనయ్య సందేహం ఏమిటంటే బాప్తీసం ఆయన రెండో ప్రశ్న అడిగినట్టున్నాడు కదా కిందన. ఏనా ముందు వ్యక్తిది ఒక ప్రశ్నే మనం మాట్లాడాం, ఒకటేనా? కింద 2 ప్రశ్నలు అడిగినట్టున్నాడు కదా. తర్వాత చూద్దాం, ఏదో ఇందాక స్కిప్ చేసాం. ఒక ప్రశ్న అతను మాట్లాడుతూ రెండో ప్రశ్న ఏదో మొత్తానికి అడిగాడు. రెండో ప్రశ్న ఏదో ఆయన అడిగాడు. సరే, అది రెడీ చేయండి, ఈలోపు ఈ ప్రశ్న మనం మాట్లాడుకుందాం. ఏమడుగుతున్నారు ఈయన? బాప్తీసం పొందకపోయినా పరలోకానికి అర్హత ఉంటుందా? ఒక వ్యక్తి నమ్ముకున్నాడు కానీ బాప్తీసం తీసుకోలేదు, తీసుకుందాం అనుకున్నాడు కానీ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి అలాంటి వారికి అవకాశం ఉంటుందా? దయచేసి వివరించగలరు. దీనికి సమాధానం మీరు తప్ప ఎవరో తెలియజేయాలని కోరుకుంటున్నాను, దయతో తెలియజేయగలరు. ఓకేనా అన్న? ఈరన్నా, ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, బాప్తీసం పొందకపోయినా పరలోకానికి అర్హత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఖచ్చితంగా బాప్తీసం అనేది తీసుకోవాలి. అది మస్ట్ అండ్ షూర్, తప్పనిసరిగా జరగాలి. ఓకే, అయితే అతను ఇంకో క్లాజ్ పెట్టారు. ఏంటది? ఒక వ్యక్తి నమ్ముకున్నాడు, ప్రభువుని నమ్మాడు, కానీ బాప్తీసం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? తీసుకుందామని అనుకున్నాడు కానీ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఏమండి? ప్రమాదవశాత్తు చనిపోయాడు కాబట్టి అలాంటి వారికి అవకాశం ఉంటుందా అంటే, ఎందుకు ఆలస్యం చేశాడు? ఎప్పుడు కూడా బాప్తీసం తీసుకుందాం మనకు నిర్ణయం వచ్చిన తర్వాత ఆలస్యం అనేది చేయకూడదు. ఎందుకంటే పౌలు గారు రాత్రిపూట బాప్తీసం ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. ఫిలిప్పు గారు త్రోవలోనే బాప్తీసం నపుంసకుడికి ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. ఏమంటే, రాత్రిపూటే బాప్తీసం ఎందుకు తీసుకోవాలండి? పగలపూట తీసుకోవచ్చుగా. అంటే బాప్తీసం యొక్క ఆవశ్యకత, నీడ్, అది ఎమర్జెన్సీ అంటారు దాన్ని, అంటే అత్యవసరము. ఏమంటే అపోస్తుల గారు 16వ అధ్యాయం చదివితే అందులో పౌలు గారిని బంధించినప్పుడు చెరసాల అధికారి అంటే ఒక సంఘటన జరుగుతుంది, చెరసాల బద్దలైపోవటం. అయితే ఈ లోపు అతనికి వాక్యం చెప్పటం, అతను మార్పు చెందుతాం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి, అపోస్తుల కార్యాల 16వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యాల 16వ అధ్యాయం 33. రాత్రి అంటున్నాడు చూడండి. రాత్రి ఆ గడియలోనే అతనికి వాక్యం చెప్పటం, మార్చటం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును, పౌలు గారి గాయాలు కడిగాడట. వెంటనే అంటున్నాడు చూడండి. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. వెంటనే బాప్తిస్మం పొందారంటే అంత రాత్రిపూట బాప్తిస్మం అవసరం అంటే, ఏమో పొద్దున కల్లా ఒకళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. అయితే ఏమండి, కొన్ని ఎగ్జామ్షన్, కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఎలాంటివి? నువ్వు తీసుకుందాం అనుకునే లోపు అనుకోకుండా చనిపోయారు అనుకోండి. అనుకోకుండా చనిపోయారు. ఎలాగా? యాక్సిడెంట్ కాదు, తీసుకుందాం అనుకున్నారు, వాక్యం విన్నాడు. ఏమండి, ఇప్పుడు సభకు వచ్చాడు అనుకుందాం, మంచి మాటలు విన్నాడు, ఒక హైందవ సోదరుడు లేదంటే ఎవరో నమ్మని వ్యక్తి, క్రైస్తవుడు కానివాడు. వెంటనే అతను మనసు మారింది, అలాగే నేను ప్రభువుని స్వీకరించాలి, లేదంటే నేను ఆయన నమ్మాలి. అయితే బాప్తీసం కోసం ఆయనకు తెలియదు, ఎవరో చెప్పారు బాప్తీసం తీసుకోవాలి నాయన అని. సరే, రేపు ఉదయాన్నే తీసుకుందాం అనుకున్నాడు. ఏమంటే ఉదయాన్నే వెళ్ళి ఏ పాస్టర్ను సంప్రదించి, ఎందుకంటే మరి అడగాలి కదండి, అతనికి ఏం తెలుసు? అతనికి తెలియదు కదా ప్రక్రియ అంతా కూడా. బైబిల్ అనుభోగ్యులైన వారు చెప్పాలి. ఏమండి, అయితే అతని మనసు మారింది. మన మనసు మారింది కాబట్టి మరి అతడు పరలోకానికి హక్కుదారుడు అవుతాడా? అది ఎక్కడో తెలుసు అంటే, అందరికీ అప్లై చేయకండి. ఇది ఎక్సెప్షనల్ కేసెస్ అంటారంటే, అత్యవసర పరిస్థితులలో అతను తీసుకుందామని సిద్ధపడ్డాడు, కానీ ఈ లోపు అనుకోకుండా రాత్రి హార్ట్అటాక్తో చనిపోయాడు అనుకుందాం. ఏమండి, ఉదయాన్నే వెళ్ళి తీసుకుందాం అనుకున్నాడు, అవకాశం లేదు, కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్, అలాంటప్పుడు అతని ఆత్మ ఖచ్చితంగా రక్షింపబడుతుంది. అంతేగాని దేవుడితో నరకానికి పంపించేస్తాడు కదా. ఎందుకంటే ముందు నీ మనస్సు సిద్ధమో కాదా అన్నది చూస్తాడు. ఎందుకంటే దేవుడు మెంటల్ కమిట్మెంట్, నువ్వు మానసికంగా సిద్ధపడి ఉన్నావా లేదా, కానీ చేయాలి సొమ్మ తప్పనిసరిగా. అలాగే ఉదాహరణకి ఒక బెడ్ మీద పేషెంట్ ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు అనుకుందాం. ఏమండి, అతనికి వాక్యం చెప్పారు, అతను మారిపోయాడు. ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చేది ఎప్పుడు, అతనికి బాప్తీసం ఇచ్చేది ఎప్పుడు? నీటిలో ముంచకూడదు అందాక, ఎందుకంటే మరి తగ్గాలి కదా, బయటికి రావాలి కదా, జనరల్ వాడికి షిఫ్ట్ అవ్వాలి కదా. కానీ ఈ లోపు అతను హాస్పిటల్లో ఉంటుండగానే మీ వాక్యాన్ని మీరు మారిపోయాడు, మనస్సులో అతను నమ్మాడు, కానీ అతను బాప్తీసం తీసుకోవడానికి ఇంకా అవకాశం రాలేదు. ఎందుకంటే డిశ్చార్జ్ అయితేనే కదండి. ఇప్పుడు డాక్టర్లు డిశ్చార్జ్ చేయకుండా పేషెంట్ తీసుకొచ్చి ఎక్కడ ముంచేస్తారు మీరు? కనుక అలాంటి సందర్భాలు, ఎక్కడో ఏవో సందర్భాలు, అలాంటి వాటిలో దేవుడు ఎక్సెప్షన్ అంటే అవకాశం వచ్చి, ఎందుకంటే నువ్వు మనస్సు మారింది కదా. నీ మనస్సు మారిందా లేదా? ఇప్పుడు యేసు ప్రభు వారి సమయంలో మారు మనసు నిమిత్తమైన బాప్తీసం ఉందా? బాప్తీసం ఇచ్చే ఉంది. మరి సిలువలో దొంగోడు, అక్కడ వచ్చింది మార్పాడికి. మరి ఇప్పుడు ఆడు మారు మనస్సు పొందాడు, కానీ మరి మారు మనసు నిమిత్తమైన బాప్తీసం ఏది? లేదు కదా.
మరి ఎలా యేసు ప్రభు వారు చెప్పారు వాడితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఎలా చెప్పేశాడు అంటే, నాయన ఇప్పుడు నువ్వు ఎలాగా దిగవు సిలువలో నుంచి, కిందకి పంపించే అవకాశం లేదు. ఎందుకంటే కిందకి దిగే అవకాశం ఉంటే నీకు తీసుకెళ్ళి ఎక్కడో బాప్తిజం తీసుకోమని నేను చెప్పుండేవాడిని, కానీ అంత టైం లేదు. రెడీ టు డై, నేను వెళ్ళిపోబోతున్నాను, నువ్వు వెళ్ళిపోబోతున్నావు, కనుక నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే, మరి అతను ఎలా పరలోకానికి అర్హత ఇచ్చి పరదేశకు పట్టుకెళ్ళాడు చెప్పండి యేసుప్రభు వారు తనతో పాటు? అంటే ఆలోచించండి. అంటే ఎక్సెప్షనల్ కేసెస్ అంటారు దాన్ని, కానీ ఇది అందరికీ వర్తించదు, మర్చిపోకండి. అయితే పర్లేదండి బాప్తిజం తీసుకోకపోయినా, నీటిలో ములక్కపోయినా పర్లేదండి, రక్షణ వచ్చేస్తుందని మాత్రం కాదు. పౌలు గారు ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ రాత్రి ఆ గడియలోనే తన ఇంటి వారు అందరికీ బాప్తిజం ఇచ్చాడు. ఉదయం వరకు ఆగొచ్చుగా? ఉదయం వరకు ఆగితే మంచి కొలనెక్కడికో వెళతాడు, పగటిపూట హ్యాపీగా మంచి అధికారి, జైలు అధికారి కాబట్టి డబ్బున్నోడు. అతని కుటుంబం చీకట్లో తడుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటంటే, అప్పుడులా మనలాగా టార్చ్ లైట్లు ఉన్నాయా, లేదంటే పెద్ద ఫోకస్ ల్యాంప్స్ ఉన్నాయా చెప్పండి? చీకట్లో అంత అత్యవసరంగా తీసుకోవాల్సిన పని ఏముందంటే అది. కనుక ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి చెయ్యాలి అని తెలిసిన తర్వాత నువ్వు నిర్లక్ష్యంతో అశ్రద్ధతో ఉంటే మాత్రం నీకు క్షమాపణ లేదు. కనుక అవసరత నువ్వు తెలుసుకొని, అమ్మ బాబు ఖచ్చితంగా నేను తీసుకోవాలి అని అనుకొని మీరు తీసుకుంటే ఖచ్చితంగా అది మీకు అప్లై అవుతుంది. లేదంటే మీరు శిక్షార్హులే. ఎందుకంటే ఎవరైతే మేలైనది చెయ్యనెరిగియు, నేను బాప్తిజం తీసుకోవాలి, పర్లేదులే మనసులో నమ్మానులే. బాప్తిజం తీసుకోలేయా, నువ్వు నీటిలో ములగాలయ్యా, పర్లేదులేండి మనసులో నమ్మాను కదండి. అయ్యొద్దు, అయి పని చేయు, ఎందుకంటే నీటిలో నువ్వు ములగాలి. యాకోబు 4:15 అంటాడు ఏమని? మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగుతుంది. కనుక నువ్వు మరలా పాపం అయిపోతావు బాప్తిజం తీసుకోవాలని తెలిసి తీసుకోకపోతే, అవకాశం ఉండి తీసుకోకపోతే. ఏదో అవకాశం లేదు అనుకోకుండా యాక్సిడెంటల్ డెత్ లేదా హాస్పిటల్లో డెత్ జరిగింది, అది వేరు. కనుక నాన్న అవి ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క చోట జరిగిన సందర్భాలే కానీ ఇవి అందరికీ వర్తించేవి కావని మాత్రం గుర్తించండి. ఓకే నాన్న, మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, తర్వాత ప్రశ్న వేయండి తెర మీద చూద్దాం. ఇందాక ప్రశ్న, రెండో ప్రశ్న ఉంటే వేయండి. ఏమండి? తర్వాత ప్రశ్న ఏమండి? ఇదేంటి ఇంకొక ప్రశ్న అడిగాడా? ప్రైజ్ ద లార్డ్ అండి, ఐఎమ్ మహబూబ్ నగర్, తెలంగాణది. ఐ హ్యావ్ మెనీ డౌట్స్ ఫ్రమ్ బైబిల్. డిడ్ జోడా రీచ్డ్ హెల్ ఆర్ హెవెన్? ఏనా ఇప్పుడు ఎందుకన్నా ఇస్కరియోతు కోసం మనకి, ఆయన ఆల్రెడీ నరకానికి పోయాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. బైబిల్లో ఇస్కరియోతు కోసం ఏం రాయబడిందంటే, ఇస్కరియోతు తప్పిపోయి పోగొట్టుకొనినా అనే పదం ఉంటుంది. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అంటే యోధా ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25. ఓకే. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనినా అనే పదం ఉంది చూడండి. అప్పటికి ఇస్కరియోతు చచ్చిపోయాడు సుమా, ఇస్కరియోతు చచ్చిపోయాడు, ఇస్కరియోతు చచ్చిపోయాడు. కనుక తప్పిపోయి పోగొట్టుకొనినా అనే మాట అన్నాడంటే, అంటే ఇప్పుడు ఇస్కరియోతు గారు తప్పిపోయినట్టేనా? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకంటే నాన్న ఒక మంచి వ్యక్తిని, మనుష్య కుమారుడు, అమాయకుడు, అలాంటి వ్యక్తిని అప్పగించాడు అంటే నిష్కారణంగా ఒక డబ్బు కోసం. అతడు ఎంత గొప్పవాడో తెలుసు కదా, ఎంత గొప్పవాడో తెలుసు ఆయనకి. ఎన్ని మహత్కార్యాలు చేశాడో తెలుసు, ఎంతమంది అన్నం పెట్టాడో తెలుసు, ఎంతమందిని బ్రతికించాడో తెలుసు. నిజముగా దైవ కుమారుడు అనే సంగతి ప్రత్యక్షంగా చూసినవాడు. చూసి కూడా యేసు ప్రభువుని 30 వెండి కాసుల కోసం అమ్మేసుకున్నాడు అంటే ఎంత భక్తిహీనత. అంటే అన్నీ తెలుసున్నవాడు పోనీ ఏమీ తెలియనివాడు ఒక తప్పు పని చేశారంటే వేరండి. చట్టంలో కూడా అండి ఇంటెన్షనల్గా చేయటం వేరు, యాక్సిడెంటల్గా జరగటం వేరు. కోర్టు కూడా ఎప్పుడు కూడా ఒక నేరస్తుని ఎలా చూస్తుందంటే, ప్రమాదవశాత్తు నువ్వు చంపావా లేదా చంపాలని ఇంటెన్షన్తో చంపావా? ఇప్పుడు యాక్సిడెంట్స్ ఉన్నాయంటే రోడ్డు మీద, ఆ వెళ్ళే వ్యక్తికి నడిపే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. అనుకోకుండా బండి కంట్రోల్ తప్పిపోవడమో, బ్రేక్ ఫెయిల్ అవ్వటమో, లేదంటే ఆ వ్యక్తి అనుకోకుండా అడ్డుగా రావటమో, ఇలాంటి అనుకోని పరిణామాల వల్ల ప్రాణం పోవలసి వచ్చింది. కానీ దాన్ని హత్యగా పరిగణించేస్తే ఎలా? కనుక కోర్టు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే, ఇది హత్య కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్, ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ఈయన హత్య నేరానికి తగినంత చేయలేదు కాబట్టి అతనికి క్షమ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటెన్షన్ లేదు. అది కొంతమంది అయితే కత్తితో అతను పడుకున్న దగ్గరికి వెళ్ళి పొడిచి చంపాడు అనుకోండి, అది ఇంటెన్షన్ ఉంది కనుక దానికి క్షమాపణ ఉండదు.
కనుక ఎప్పుడు క్షమించబడతాయి, ఎప్పుడు క్షమించబడవు అనేసి అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇస్కరియోతు ఎలాంటి వాడు అంటే అన్నీ తెలిసినోడు, అపోస్తలత్వాన్ని కలిగిన వాడండి, అగ్ని బాప్తీసం పొందినవాడండి. అంటే మొత్తానికి యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నవాడు. అంటే వాగ్దానం నిజంగా అతనికి వచ్చి ఉండేది, అగ్ని బాప్తీసం అనేది నిజంగా నిలబడితే చివరి వరకు వచ్చి ఉండేది. కానీ యేసుప్రభు ఎంపికలో ఉన్నాడు కదా, అది ఎంత గొప్ప హోదా, ఎంత గొప్ప భాగ్యం. మరి అలాంటి భాగ్యాన్ని అన్ని కళ్ళతో చూసి కూడా కాల్దన్నుకున్నాడు అంటే అతడు తప్పిపోయాడు. ఏమండి తప్పిపోవడం అంటే నువ్వు వెళ్ళవలసింది ఒక దగ్గరికి, వెళ్ళిపోయింది మరొక దగ్గరికి అని అర్థం. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొని చూడండి. అంటే ఏదో పోగొట్టేసుకున్నాడు. ఏం పోగొట్టేసుకున్నాడు? అర్హత కాదు అక్కడ, పరలోకాన్నే పోగొట్టేసుకున్నాడు. అట్టివాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని యేసుప్రభు అన్నాడు. అంటే పుట్టడం వల్ల వాడు ఏమండి దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల వాడు నరకానికి పోయాడు. అలాంటి వాడు పుట్టకుండా ఉంటే ఆ నరకానికి పోకుండా ఉండేవాడు. ఆ మనుషునికి శ్రమ కూడా ఉండేది కాదు కదా. అంటే అతడు నరకానికి వెళ్ళినట్టే. ఓకేనా? కనుక ఆయన వాళ్ళ కోసం ఎందుకు, ముందు మనం నరకానికి వెళతామేమో అనేది జాగ్రత్తగా ఆలోచించి మనం బ్రతకాలి. ఓకేనా? మంచిది, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమండి, ఇందాక అడిగిన వ్యక్తి ఏం పేరు నాన్న? పేరు రెండో వ్యక్తి అడుగుతున్నారు అలాగే అని. రెండో ప్రశ్న, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అడిగిన వ్యక్తి. మొదటి యోహాను పత్రిక 5:15 తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూచిన ఎడల అతను వేడుకొనును, అతని బట్టి దేవుని మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అటు దానిని గురించి వేడుకొన్న వాళ్ళని నేను చెప్పుటలేదు. మొదటి యోహాను 16లో సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరమైన పాపము అంటే ఏంటి వివరించగలరు లేదా లింక్ పంపించగలరు? ఎంతో ఓపికతో జవాబులు ఇస్తున్నందుకు మీకు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన క్రీస్తు వారి పేరిట వందనాలు. ఓకేనా? వందనాలు. ఇక్కడ ఇంతకీ ఆయన ప్రశ్న ఏంటంటే మరణకరం కాని పాపం ఏంటి అనేది. ఏనా? దేవునికి విరుద్ధమైనవి, బైబిల్కి భిన్నమైనవి, సత్యానికి వ్యతిరేకమైనవన్నీ మరణకరమైన పాపాలే. అంటే ఏది దేవుని ఆజ్ఞను విభేదిస్తాడో మనిషి, అతడు ఆజ్ఞ అతిక్రమము అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు వచ్చే జీతము మరణం, అల్టిమేట్గా డెత్. అంటే మరణకరమైన పాపం, పాపానికి మరణం ఉంది, పాపానికి మరణం ఉంది. అయితే కొన్ని క్షమించబడని పాపాలు ఉన్నాయి, క్షమలేనివి. నిత్యము అతడు పాపిగానే దానితో ఉంటాడు, కానీ అతడి పాపాలు క్షమించబడలేనివి. అంటే దేవుడు వాటిని క్షమాపణలోనికి తేలేనివి అని అర్థం. అదే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. మరణకరము కాని పాపాలంటే ఇవన్నీ కూడా క్షమ ఉన్నవి అని అర్థం. ఏమండి? ఎలాంటివి? అబద్ధం ఆడడం క్షమించబడచ్చు. ఎందుకంటే ఎలా క్షమిస్తారు? మరలా నీలో మార్పు రావాలి. క్షమ కూడా ఎప్పుడు అప్లై అవుతుంది అంటే నీలో పశ్చాత్తాపం కలిగితేనే ఆ క్షమ నీకు దొరుకుతుంది. నీలో పశ్చాత్తాపం రాకుండా ఏ పాపము క్షమించబడదు, ఏ పాపము క్షమించబడదు. పశ్చాత్తాప హృదయం నీలో కలగాలి. ఏమంటే యేసుప్రభు వారు అమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నవని పాపాత్మురాలని స్త్రీతో ఎందుకు చెప్పాడు? ఆ ఊర్లో పాపాత్మురాలని స్త్రీ అమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఎందుకు చెప్పాడు? ఆమె పశ్చాత్తాప హృదయంతో వచ్చింది ఆయన దగ్గరికి, ఏడ్చింది, కాళ్ళు పట్టుకుంది, ఏమంటే కన్నీరు కార్చింది, మనస్సులో ఆమె గుర్చబడింది, అంటే బాధపడింది, నేను తప్పు చేశాను. అది అంటే నువ్వు తప్పు చేశాము అనే పశ్చాత్తాప హృదయం నీకు వస్తే రియలైజేషన్ అంటారు దానిని, అప్పుడు నీకు క్షమ ఉంటుంది. అవన్నీ క్షమించబడే పాపాలు సుమా. ఇప్పుడు క్షమ లేని పాపాలు ఏంటి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం, బైబిల్కి విరుద్ధంగా మాట్లాడడం, బోధన తారుమారు చేయటం, ఇవన్నీ మరణకరమైన పాపములు. మార్కు సువార్త 3:28 చూడండి. మార్కు సువార్త 3:28 చూడండి ప్రియులారా. సమస్త పాపములను మనుషులు చేసే దూషణలన్నీ కూడా వారికి క్షమింపబడును, కానీ క్షమించబడతాయి. కానీ కండిషన్ పెట్టాడు చూడండి. పరిశుద్ధాత్మ విషయం అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తుంది? వాక్యం దగ్గర. వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిందండి. దూషణ చేయవాడు, ఆ పరిశుద్ధాత్మను దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందకుండా నిత్య పాపము పాపము అంటున్నాడు చూడండి.
ఏమంటే ఎవర్ లాస్టింగ్ సిన్, నిత్య పాపము. నిత్య పాపము చేసిన వాడు అవుతాడా? అంటే అతనికి క్షమ లేదా? అంటే నువ్వు వాక్య సంబంధంగా ఉంటే ఏమండి నువ్వు మెచ్చబడతావు. వాక్యంలో దేనికైనా ఒకవేళ నువ్వు దాన్ని తారుమారు చేసి నీ స్వలాభం కోసము, సొంత దాని కోసం పరిశుద్ధాత్మను మోసగించే ప్రయత్నం, ఉదాహరణకి భాషలు మాట్లాడుతున్నారు, చెప్తున్నాను ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలిగా. నోటుకొచ్చిన భాష మాట్లాడుతున్నారు, స్వస్థత వరం మాకుందని ప్రజలను మోసగిస్తున్నారు. ఇవన్నీ ఏమనుకున్నారు? క్షమింపబడలేని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపాలు, నిత్య పాపాలు. మరి క్షమ లేదు. అందుకే యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది మేము నీ నామాన్ని అది చేశాం కదా, ఇది చేశాం కదా అన్నప్పుడు, దెయ్యాలను వెళ్ళగొట్టాం ప్రభువా, నీ నామాన్ని అనేకమైన అద్భుతాలు చేశాం ప్రభువా, నీ నామాన్ని ప్రవచించాం ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు? ఒరే మీరంతా అక్రమం చేసేవాళ్ళ, నా పేరు ఉపయోగించారు, మళ్ళా మీరు ఉపయోగించింది నా పేరే, ఉచ్చరించింది యేసునామము అన్నారు, నా పేరే చెప్పి మీరు మోసగించారు, కనుక మీకు ఎక్కడికి చోటు లేదు, నా ఎదురు నుండి పొండి అన్నాడు. క్షమ లేదా? అదండి. అంటే క్షమించబడలేని మరణకరమైన పాపాలేంటో తెలుసా? మరణకరమైనవి. వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా అది క్షమించలేని నేరము. కనుక ఎప్పుడు కూడా వాక్య విషయంలో ఏ పొరపాటు చేయకండి. మీకు తెలీదా? తెలీదని చెప్పండి. కానీ వాక్యాన్ని ఒకవేళ కలిపి చెరిపి మీకు నచ్చినట్లుగా మార్చేసుకుంటే అది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం, అది నిత్య శిక్ష. మీకు అసలు క్షమాపణ ఆ విషయంలో ఉండదు అన్నాడు. అది నా మరణకరమైన పాపము అంటే. అర్థమైందా? సో ఈ పాపాల జోలికి ఎప్పుడు వెళ్ళకండి, ఆ పాపాల జోలికి కూడా వెళ్ళకండి. ఎందుకు వెళ్ళాలి? ఏమండి, వెళితే దానివల్ల సమస్య, దీనివల్ల ఇంకా సమస్య. ఆ పాపాల వల్ల కాస్త సమస్య, ఈ పాపాల వల్ల నిత్య శిక్ష పడే సమస్య మనకుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అనియా, నా ప్రశ్న, అపవాది దేవుని వలె ఈ సృష్టిని తన పని కోసం ఉపయోగించుకోగలదా? డేవిడ్ అడుగుతున్నాడు, కర్నూలు జిల్లాని. ఏనా ఈ సృష్టిని వినియోగించుకోగలదా అని అంటే ఎలా వినియోగించుకుంటుంది? ఇప్పుడు అపవాది వచ్చిందండి ఏదేను తోటలోకి. భూజంతువులన్నిట్లో సర్పం బాగా యుక్తిగా కనబడింది, ఆకారం పెద్దగా కనబడింది ఒకప్పుడు, పొట్టతో పాకముందు. అదే పెద్ద డైనోసార్ కింద, లేదంటే మనిషిని భయపెట్టే ఆకారంతో వచ్చింది. నాకు ఈ ఆకారం కావాలి అనుకుంది. అంటే ప్రకృతిని వినియోగించుకుంది కదా. అంటే ప్రకృతిని వినియోగించుకునే వచ్చింది అది. కనుక అది కూడా దేవుని అనుమతితో, మరలా చెప్తున్నాను, దేవుని అనుమతి లేకుండా అపవాది ఏ పని చెయ్యదు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాలకు దూరిపోయింది. మీకు అర్థం అవడానికి మరొక మాట కూడా చెప్తాను. ఇస్కరియోతు యోధాలకు దూరిపోయి తప్పు చేయించింది. తప్పు చేసిన తర్వాత వాడికి బాధ కలిగింది. ఎందుకంటే యేసుప్రభు శిక్షింపబడ్డం చూసి వాడు బాధపడ్డాడు. బాధపడిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? నువ్వు బతకడానికి వీల్లేదు, ఇంకా నువ్వు ఇంత పెద్ద ఘోరం చేసావు, చావు నువ్వు అని వాడికి చావును చూపించింది. మరి చావడానికి ఏం చేశాడు వాడు? ఏంటి, కొండపేటకు పోయాడు, అక్కడ చెట్టును చూశాడు, ఆ చెట్టుకు ఊరి పెట్టుకున్నాడు. అంటే ఇటు చావడానికి కూడా ప్రకృతిని ఉపయోగించుకున్నాడా? ఏమండి, ఈరోజు మనం చావడానికి ప్రకృతిని ఉపయోగించుకోవా? విషం ట్యాబ్లెట్లు తినేస్తున్నారు చాలామంది, కత్తి దూర కోసుకుంటున్నారు, ఏమండి ఉరితాడు వేసుకుంటున్నారు చాలామంది. అంటే నీ ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రకృతిని సాధనంగా వాడుకుంటుంటే నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? ఉరేసుకో, ఉరిపోసుకో చెప్తుంది వెనకాతల నుంచి. అదేం తీసుకొచ్చి నీకు మెడకి చుట్టదు, దేనిని నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ లోకాన్ని ప్రేరేపించు శక్తికి అధిపతి అంటాడు ఎఫ్సి పత్రికలో. అది ఎవరు అనుకుంటున్నారు? మనుష్యులను ప్రేరేపించేది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎవరట? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడు అవిధేయులైన వారిని, దేవుని వాక్యానికి విధేయత చూపించని వారందరినీ కూడా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. అంటే ప్రేరణిస్తుంది, అది ఖచ్చితంగా ప్రేరణిస్తుందండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మిమ్మల్ని ప్రేరేపించి మీ తప్పు చేయిస్తుంది. ఆ తప్పు చేయడంలో ప్రకృతిని వాడుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందిరా, అదిగో కత్తి తీసుకో, ఆ కత్తి తీసుకో, చంపేయి పర్లేదు, ఆ రాడు తీసుకొని పొడి చేయవండి పర్వాలేదు, అదిగో ఆ విషం పుచ్చుకొని చంపేయి, చచ్చిపో. ఏమండి, కనుక అది బలవంతం చేయదు, నిన్ను ప్రేరేపిస్తుంది. మరి నువ్వు ఇండివిజువల్,
ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించుకునే నిర్ణయం మనం తీసుకోవాలి. కనుక ప్రకృతిని అది ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకోవడానికి కూడా అది బలవంతంగా నిన్నేమి నీ ప్రాణం తీసేటట్టుగా అది ప్రత్యక్షంగా చేయదు, కానీ పరోక్షంగా నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ విధంగా కూడా దాన్ని ఉపయోగించుకోవడం అవుతుంది. ఓకేనా? మంచిది. తర్వాత ప్రశ్న కిరణ్ ముంబై నుంచి అడుగుతున్నారు. వందనాలు బ్రదర్, నా ప్రశ్న ఏంటంటే అపోస్తలుల కార్యాలు 1:23-26 ఇక్కడ యోధా స్థానంలో అపోస్తలత్వం పొందడానికి బరబ్బా అని యోసేపును ఏమండి బర్సబ్బా అనబడే యోసేపును అలాగే మత్తీయను సెలెక్ట్ చేశారు. దేవునికి ప్రార్థన చేసి చీట్లు వేసి మత్తీయ పేరు వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే అపోస్తలత్వం కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసినప్పుడు ఇద్దరిని చేర్చుకోవచ్చు కదా. సరే తప్పిపోయింది యోధా ఒక్కడే కాబట్టి ఒక్కరినే తీసుకోవాలి అంటే మరి అపోస్తలుల కార్యాలు 14 ఇక్కడ పౌలు బర్నబా కూడా అపోస్తలుగా కనబడుతున్నారు. ఎందుకు బర్నబాని బర్సబ్బాని యోసేపు విషయంలో ఏమండి ఇలా జరిగింది? అతనికి లేని అర్హత ఏమిటి దయచేసి వివరించండి. ఓకేనా కిరణ్? ఇక్కడ నువ్వు అపార్థం చేసుకున్నది ఏంటంటే ఓకే సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది ఏమంటే తర్వాత ఓకే మొదటి ప్రశ్న అవ్వమండి. ఇంతకీ నువ్వు అడిగిన అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉన్న అపోస్తలత్వం వేరు నాన్న. ఇక్కడ నువ్వు చెప్పే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న అపోస్తలులు వేరు. ఎందుకంటే అక్కడ బర్నబా అపోస్తలుడు కాడు. అపోస్తలుడు అంటే అపోస్తలుల రకాలు ఉన్నారు. ఏ అపోస్తలుడో మీకు తెలియాలి. మరలా ఇక్కడ అపోస్తలత్వం అనే కానీ 1వ అధ్యాయంలో నీకు ఉన్నది ఏంటంటే అర్హత. ఏంటి అర్హత ఉంటుంది చూడండి. అక్కడ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 21వ వచనం నుండి అపోస్తలుగా ఉండడానికి అర్హత ఏంటి? యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచూ ఉండిన ఈ కాలమంతటిని మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం మళ్ళా తిరిగి లేచినప్పుడు చూడాలి. సాక్షి కళ్ళతో చూసిన ప్రత్యక్షం కలిగిన వాడే సహవాసం కలిగిన వాడే ఉండాలి. అలాంటి వారికి అపోస్తలత్వం వస్తుంది. అది నాన్న. అందుకే అపోస్తలులైన వాళ్ళని ఎన్నుకోవడం కోసం అంత పెద్ద అర్హత ఉంది. యేసుప్రభు ప్రారంభం నుంచి యేసుప్రభు తిరిగి ఆయన ఆగమనమైనంత వరకు కూడా ఎగిసిపోయినంత వరకు కూడా మొత్తం తన ప్రత్యక్ష సాక్షి ఉండాలి. అలాంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఒకటి మత్తీయ, 2 బర్సబ్బా. కానీ చీటేమో మత్తీయ పేరిట వచ్చింది కనుక అతను అపోస్తలుడిగా లెక్కింపబడ్డాడు. ఇతనికి అర్హత ఉన్నా సరే అతను ఎందుకు తీసుకోలేదంటే అక్కడ 12 మందే కాదు, అక్కడ పోటీ ఒక స్థానం కోసమే. ఇద్దరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి ఏమండి, ఆ ఎమ్మెల్యే పదవి కోసం పార్టీలు ఎన్ని ఉంటే అంతమంది పార్టీల వాళ్ళు పోటీ చేస్తారు. టీడీపీ పోటీ చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ పోటీ చేయొచ్చు ఏమండి. అయితే ఇద్దరు మంచి మెజారిటీతో గెలిచారనుకోండి, గెలవటం అంటే సమానంగా వచ్చాయనుకోండి అనుకుందాం ఓట్లు. అప్పుడు ఏం చేస్తారు? టై అంటారు దాన్ని. ఒక మ్యాచ్లో కానీ ఒక గేమ్లో కానీ ఎక్కడైనా సరే టై అయినప్పుడు ఏం చేస్తారంటే ఒకరికే చోటు ఉంది, అక్కడ ఎమ్మెల్యే పోస్ట్ ఒకటి ఉంది. ఏమంటే ఇద్దరు సమానంగా గెలిచారు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు పెట్టవచ్చు అంటే లేదు, నియోజకవర్గం ఒకటే అక్కడ కనుక ఒకరికి అక్కడ అధికారం ఉంది కనుక ఒకరే ఎంపిక జరగాలి. సో ఏదో విధంగా మొత్తానికి టైఅప్ చేసే లేదంటే మరలా తిరిగి రీఎలక్షన్ పెట్టో రీకౌంటింగ్ పెట్టో రకరకాల కారణాల చేత ఒక్కరినే ఎంపిక చేసుకోవడం అనేది ధర్మం. ఇక్కడ కూడా అపోస్తలులు అనే వాళ్ళు 12 మందే ఉండాలి అనేది తండ్రి యొక్క సంఖ్యది కనుక ఒకరు ఎక్స్ట్రా వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? నో, కనుక పక్కన పెట్టేశారు ఆయన ఆ సందర్భానికే. మరి పౌలు గారు అంటారా? పౌలు గారు ప్రత్యేకంగా స్పెషల్ అపాయింట్మెంట్ అంటారు దాన్ని ఏమండి. ఇప్పుడు ప్రజల చేత ఎంపిక చేయబడిన వారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారండి, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉంటారండి. అలాగే ప్రభుత్వమే కొన్ని సందర్భాల్లో నామినేట్ చేస్తుంది కొంతమందిని. అంటే వాళ్ళ ప్రజలతో ఎటువంటి ఎలక్షన్లు కానీ ఏమండి కౌంటింగ్ కానీ ఓటింగ్ కానీ ఏముండదండి, ఏముండదు. ఉదాహరణ మీకు అర్థం అవడం చెప్తాను. గతంలో చంద్రబాబు గారి పాలన విషయంలో వైఎస్ఆర్సీపీ రాకముందు మరి ఆయన కుమారుడు నారా రోహిత్ ఉన్నాడు. ఆయన ఏమండి రోహిత్ అన్న నారా వారి అదే వాళ్ళ అబ్బాయి. అయితే వాళ్ళ అబ్బాయిని ఏం చేశారు? వాళ్ళ అబ్బాయిని ఎంపిక చేశారు. ఎలా ఎంపిక చేశారు? అతను పోటీలు చేయలేదండి. అతను గతంలో క్యాబినెట్లో మంత్రిగా తీసేసుకున్నారు. ఎలా తీసేసుకున్నారు? చంద్రబాబు గారు ఆయన క్యాబినెట్ సమావేశం కాబట్టి క్యాబినెట్ కొంతమందిని ఎన్నుకోవచ్చు, ఎంపిక చేయవచ్చు. పార్టీ కొంతమందిని ఎంపిక చేసి టికెట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ప్రభుత్వం గెలిచింది కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కనుక అతను ప్రజల మధ్య పోటీ చెయ్యకపోయినా ఏమంటే చంద్రబాబు గారు కుమారుణ్ణి ఆయన్ని ఏం చేశారంటే ఎంపిక చేశారు. లోకేష్ బాబు, క్షమించండి రోహిత్ కాదు లోకేష్ బాబు. కనుక లోకేష్ బాబుని ఏం చేశారంటే ప్రజల మధ్య ఓటింగ్ జరగకపోయినా అతను అపాయింట్ చేసేశారు ప్రభుత్వంలో. అతను కూడా అధికారి అయిపోయాడు.
కనుక అలా స్పెషల్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా దేవుడు స్పెషల్ అపాయింట్మెంట్ చేశాడు, ఆయన మాత్రమే. ఇంకా తర్వాత ఎవరు అపోస్తులు లేరు. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే అపోస్తుల గారు 14వ అధ్యాయంలోని 14వ వచనంలో ఇక్కడ కూడా అపోస్తులని కనబడుతుంది కదా అనుకుంటారు. అక్కడ ఏంటది? దాని అర్థం వేరు, దాని భావం వేరు. చదువుదాం. అపోస్తుల గారు 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తులుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని ఆ సమూహములకు చొరపడ్డారు అంటున్నాడు. ఇంతకీ వీళ్ళు అపోస్తులు అవ్వడం ఏంటి? అంటే బర్నబా కూడా అపోస్తులుడా? ఇతను ఎలాగ అపోస్తులుడు అయిపోయాడు? నో నో నో, ఇతను మీరు అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క 12 మంది శిష్యులలో ఎంపిక చేయబడిన అపోస్తలత్వాన్ని కలిగిన వ్యక్తి కాదు ఈయన. తిమోతి ఎప్పటివాడండి, బర్నబా ఎప్పటివాడండి, పౌలు ఎప్పటివాడండి, తర్వాత వచ్చినాడు కదా. స్పెషల్ అపాయింట్మెంట్ మాత్రమే పౌలు గారికి ఉంది. 13వ అపోస్తలుడుగా డైరెక్ట్ అపాయింట్మెంట్ అని అంటాడు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం మనం చూడగలిగితే ఏ మనుష్యుని వలనైనను మనుషుల మూలముగానైనను 1:1 గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగానే నియమించబడ్డాను అన్న పౌలని నేను ఎలా నియమించబడ్డాను? కమండి, మీకున్న చిహ్నాలు నా దగ్గర కూడా ఉన్నాయి. మీకు ఏ పవర్స్ అయితేనో నా దగ్గర ఆ పవర్స్ ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఓకే, ఇతను 13వ అపోస్తులుడుగా. వాళ్ళిద్దరు చేతులు కలిపిన సందర్భం కూడా గలతీ పత్రిక 2వ అధ్యాయం ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది, టైం లేదు కాబట్టి. ఓకేనా? అతను 13వ అపోస్తులుడుగా గుర్తించబడ్డాడు, ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్. ఇకపోతే ఇక్కడ బర్నబా గారు అపోస్తులుడైన పదప్రయోగం ఎందుకు జరిగింది అనుకుంటే, కొంతమందిని అపోస్తులుగా కూడా పిలవచ్చు. ఎలా? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒక మాట, మీకు అర్థం అవడం చెప్తానంటే అపోస్తులుడు అనే పదానికి అర్థం ఏంటో అనేది మీకు తెలియాలి. అపోస్తులు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని? తీతు ఇక్కడ తీతు కోసం మాట్లాడుతానండి. తీతు ఎవడని ఎవరైనా మీరు అడిగితే తీతుకు పత్రిక రాశారు కదండి పౌలు గారు శిష్యుడు. అతడు నా పాలివాడు మీ విషయంలో నా జత పనివాడు, నాతో పాటు సహకారి పని చేస్తున్నాడు, జత పనివాడు. మన సహోదరులు ఎవరైనా ఒకళ్ళు అడిగితే, సహోదరులు ఎవరండి మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళ కోసం ఏం చెప్పంటున్నాడు? సంఘముల దూతలు అంటున్నాడు. చూడండి, దూతల అంటే ఏ దూతలు? పరలోకంలో దూతలు అనుకోకూడదు మీరు. అక్కడ దూత అనగానే దేవదూతలు అనుకుంటే ఎలాగా? ఇతర సంఘముల దూత అంటున్నాడు. అక్కడ చూడండి, ఫుట్ నోట్లో ఒక ఫుట్లోనే దానికి కిందనే ఏమిచ్చాడు చూడండి, 1 అంకి ఇచ్చి కిందనే ఏమిచ్చాడు దాని మూల భాష? అపోస్తలుడు అన్నాడు. చూడండి, అంటే దూత అంటే అపోస్తలుడు. అపోస్తలుడు అంటే ఏంటో తెలుసా అండి? దాని అర్థం, అపోస్తలుడు అనే పదానికి అర్థం ఏంటంటే పంపబడినవాడు అని అర్థం. పంపబడినవాడు అంటే ఒక దూతను పంపిస్తామా ఒక సమాచారం తెలపడం కోసం? అలాగే సంఘం కూడా ఆ రోజు పౌలు గారిని బర్నబా గారిని పంపించింది. ఎందుకంటే పౌలు గారు ఏ సంఘ సభ్యుడు? అంత్యోకయ సంఘానికి చెందినవాడు. బర్నబా కూడా అదే సంఘానికి చెందినవాడు. కనుక పరిశుద్ధాత్మ వాళ్ళిద్దరిని ప్రత్యేకపరిచి ఆ 14వ అధ్యాయం మొదటి నుంచి చెబితే మీకు అర్థం అవుతుంది. 13వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా నిగిరనబడిన సుమయోను కురేనీడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేనను సౌలును ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవిస్తున్నప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను పరిశుద్ధాత్మ చూడండి, నేను బర్నబాని సౌలును నేను పిలిచిన పని నిమిత్తమై వారిని నాకు ప్రత్యేకపరచని వాళ్ళతో పని ఉంది, నేను పంపుతున్నాను, ఇంకో దగ్గర పంపాలి వాళ్ళని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసముండి, జాగ్రత్తగా మార్చదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అన్నాడు. చూడండి, పంపిరి అంటే వీళ్ళిద్దరిని సంఘము పంపింది అని అర్థం. సంఘము పంపింది అంటే సంఘము ద్వారా పంపబడిన వారు. అంటే పంపబడిన వాడు అంటే అపోస్తులుడు, దూత అనొచ్చు, అపోస్తులుడు అనొచ్చు. ఇవన్నీ పర్యాయ పదాలు. ఏమండి, అపోస్తులు అంటే తెలుగు పదం కాదండి. పంపబడ్డం అంటే తెలుగు పదం, దూత అంటే తెలుగు పదం. ఏమండి, కనుక దూత అని ప్రతి చోట దేవుని దూత అనుకుంటే ఎలా? ఎవరు పంపారు, ఎవరు పంపితే వచ్చారు దూత? ఇప్పుడు మన రాయబారి కార్యాలయంలో అన్ని దేశాల్లో మన రాయబారి కార్యాలయం ఉంటాయండి. అలాగే భారతదేశ రాయబారి కార్యాలయం, ఉదాహరణకి అమెరికా ఉంది అనుకోండి, అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడికి మన ఇండియన్ అంబాసిడర్ ఒక వ్యక్తి ఒకడు ఉంటాడు ఇండియా తరపున అమెరికాలోని.
అతను ఏమంటో తెలుసా? ఇండియన్ అంబాసిడర్ లేదా ఇండియా పంపిన దూత, ఇండియా ద్వారా పంపబడినవాడు అని అర్థం. అంటే ఆ మాటకి పంపడం అంటే అపోజల్ అని అర్థం ఇంగ్లీష్లో, అపోస్తలుడు అంటే. కనుక ఇక్కడ అపోస్తులు అంటే సంఘము ద్వారా పంపబడుతున్న అపోస్తులు. మరి ఆ 12 మంది ఎవరు? ఆ 12 మంది యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకొని యేసు ద్వారా లోకంలోనికి పంపబడిన అపోస్తలులు. అంటే సంఘము ద్వారా పంపబడిన వారు అపోస్తలు అని అనొచ్చు, అలాగే యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారు అపోస్తలు అనొచ్చు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంపబడిన వారిని అపోస్తలు అనొచ్చు, తండ్రి అయిన దేవుని ద్వారా ప్రవక్తలు పంచబడ్డారు కదా, పంపబడ్డారు కదా, అంటే పంపబడిన వాడు అంటే అపోస్తలు అని అర్థం. కనుక పంపబడిన వారనగా అపోస్తలు. అంటే వాళ్ళు అపోస్తలేనా? కానీ అందరినీ అపోస్తలు అనేసారు అనుకోండి, భావాన్ని రైటే. కానీ ఎవరు ఏ అపోస్తలని తెలియాలి అంటే వాళ్ళని ప్రవక్తలని పిలిచాం, వీళ్ళని అపోస్తలు అన్నాం. ఏమండి, వీళ్ళు సంఘం ద్వారా పంపబడిన వారు దూతలు అని మనం అన్నాం, అంతే. మీకు అర్థమవుతుందా? కనుక కన్ఫ్యూజ్ కాకుండా అపోస్తులు అనగానే అందరూ అపోస్తులు అవరు. ఎందుకంటే అపోస్తులు అవడానికి, యేసు ద్వారా పంపబడిన అపోస్తులు అవడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఏంటా చిహ్నాలు? అది చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఏమండి, పౌలు గారు తన చిహ్నాలు, తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఏమంటున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు, అతని తాలూకా ఐడెంటిటీ, అతని తాలూకా గుర్తులు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య చేశారు కదా. ఏంటట? అద్భుతాలు చేయడం, మహత్కార్యాలు చేయడం, సూచక్రియలు చేయడం, ఇవన్నీ అపోస్తలులకు ఉన్నవి. కనుక ఈ రోజు ఎవడైనా నేను అపోస్తలుడు అంటే నువ్వు ఏ అపోస్తలుడివి? నువ్వు యేసు ద్వారా పంపబడిన అపోస్తలుడు అయితేనే నీకు ఇవన్నీ ఉంటాయి. నువ్వు సంఘం ద్వారా పంపబడిన అపోస్తలుడు ఇది నీకు ఏమి ఉండవు. నీకు భాషలు మాట్లాడేవారం కానీ ఇవేమి ఉండడానికి వీలు లేదు. కనుక ఏ అపోస్తలుడు అనేది ఆ క్లారిఫికేషన్ మనకు ఉండాలి. కనుక నాన్న, ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్నలో అపోస్తుల కార్యాలు 14:14లో ఉన్నది సంఘము ద్వారా పంపబడిన వారు దూతలు, అపోస్తులను కూడా వాళ్ళని పిలవచ్చు. అందుకే పంపబడిన అపోస్తులుడైన బర్నబాయు, పౌలు, అక్కడ అపోస్తలుడు పదప్రయోగం జరిగింది. అంతేగాని తన 12 మంది అపోస్తలుడు కాదు సుమా. ఆ 12 మంది అపోస్తలు అని సరే వాళ్ళకి అర్హతలు ఉన్నాయి. ఏది? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుప్రభు తిరిగి ఆకాశానికి ఎగిసిపోయినంత వరకు ప్రత్యక్ష సాక్షి అయిన వీరిలో ఒకడు. అందుకే ఒక్కలే కావాలి కాబట్టి వాళ్ళని తీసుకున్నాడు. ఇంకొక అతను ఉన్నా నాన్న నీ అవసరత లేదు అతను. అంటే అర్హత ఉన్నంత మాత్రం అపోస్తలు అయిపోలేదు. అందరూ దేవుడు ఎంపిక చేయాలి, దేవుడు అనుకోవాలి. మరి వీళ్ళే అపోస్తలు, సంఘము ద్వారా పంపబడిన అపోస్తలు. కనుక నాన్న, పంపబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని ద్వారా పంపబడిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు ద్వారా పంపబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ వల్ల పంపబడిన వాళ్ళు ఉన్నారు, సంఘం ద్వారా పంపబడిన వాళ్ళు ఉన్నారు. అవునా? మీరు అందరూ పంపబడిన వాళ్ళే. పంపబడిన వారు అంటే అపోస్తలులను అందరినీ పిలవచ్చు. ఏ అపోస్తలు మరలా అందులో ఎవరి చేత పంపబడిన వారు? ఆ పంపబడిన వాళ్ళందరికీ రకరకాల అర్హతలు ఉన్నాయి. అవన్నీ మనం క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే ఓహో అయితే వీళ్ళు యేసుప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు కారన్నమాట. కనుక ఇక్కడ బర్నబా యేసుప్రభు ఉన్న 12 మంది, ఆయన ఏర్పాటు చేసుకున్న 13 మంది లెక్కల్లోని అపోస్తలుడు కాడు. అక్కడ అపోస్తలుడు పదప్రయోగం ఎందుకు జరిగిందంటే పంపబడుతున్నారు. ఎందుకంటే పంపిరి అని ఎందరు చదివాం కదా 13వ అధ్యాయంలో. వాళ్ళు నేను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించిన పనికి వాళ్ళు పంపండి అన్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేసి చేతుల నుంచి వాళ్ళని పంపిరి అంటే పంపబడ్డారు అపోస్తలులు. అందుకే ఆ పదప్రయోగం జరిగింది. ఓకేనా? మంచిది, వెరీ గుడ్. టైం అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే ఏమంటే ఇతనికి 2వ ప్రశ్న కూడా ఉంది కాబట్టి ఇది కూడా క్యూలో పెట్టండి. మిగిలిన ప్రశ్నలు కూడా నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. వెరీ గుడ్. మరలా తిరిగి మనం కలుసుకున్నంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, ఆయన భక్తిలో ఉండండి, దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ మంచి అవకాశాన్ని మాకు ఈ దినం కూడా ప్రసాదించి మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నీ పిల్లలందరితో కలిసి మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీ కృతజ్ఞతలు. ఎంతమంది అయితే సందేహాలు వారు ముందుకు తీసుకొచ్చారో వాళ్ళందరి సందేహాలు మీ వాక్యం ద్వారా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు దేవా. మేము మరింతగా మీ జ్ఞానములో వాక్యములు స్థిరపడి బలపడి అనేక మందిని బలపరచుటకు మమ్మల్ని సకల విషయాల్లోని బలవంతులు చేయవలసిందిగా ప్రార్థిస్తూ, అలాగే నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ఆసక్తితో ధ్యానిస్తూ, చదువుతూ, ప్రకటిస్తూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ, వారి కుటుంబాల్ని దేవా ఒక్కసారి మీరు వారి పట్ల కృప చూపించి వారిని ఆదుకొనవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.